అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. 50,000 మెజారిటీతో గెలుస్తానని అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ప్రారంభమైన చలికాలం. వచ్చే 10 ఏళ్లలో సీఎం అవుతానంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలంటున్న పురంధేశ్వరి. వైకాపా తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సిన్స్ కావాలంటున్న పవన్ కళ్యాణ్. ఇకపై వీసా లేకుండా శ్రీలంకకు ప్రయాణం. అమెరికాలో 150 కార్లు ఢీకొని 7గురు మృతి. డైనోసార్ ఎముకలు అమ్ముడు. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చెప్పిన హరీష్ శంకర్. ఆఫ్ఘనిస్తాన్ విజయం వెనుక భారత్ ఆటగాడు. ఇక వివరాల్లోకి వెళ్తే 50,000 మెజారిటీతో గెలుస్తానని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి 50,000 మెజారిటీతో గెలుస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50,000 మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. ఉత్తమ్ సమక్షంలో పలువురు భారాస నేతలు మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో చలికాలం ప్రారంభమైంది. 3 రోజుల క్రితం వరకు పగలు రాత్రి వేళల్లోనూ ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. ఋతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది. హనుమకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. పగటివేళ హనుమకొండ, మెదక్, రామగుండాలలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మంలో మాత్రం సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్లోనూ సాధారణం కన్నా కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయదశమి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నాను. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని దీన్ని ఎవరైనా కాదనగలరా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో మంగళవారం పురంధేశ్వరి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ముఖ్యంగా బేవరేజ్ కార్పొరేషన్ వంటి స్థలాలపైన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్కు ఇచ్చిన వినతి పత్రంలోని ప్రధాన అంశాలపై పురంధేశ్వరి ప్రకటన విడుదల చేశారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా నేతలు అన్ని పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైకాపా వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని గతంలోనే చెప్పానని, రాష్ట్ర అభివృద్ధే జనసేన పార్టీకి ముఖ్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెదేపా జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసిన అనంతరం లోకేష్తో కలిసి ఆయన ఇలా మాట్లాడారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 7 దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాలు ఇందులో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు.
తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం ఇంటర్స్టేట్ 55 రహదారి పైన జరిగింది. దాదాపు 158కి పైగా వాహనాలు పరస్పరం వేగంగా ఢీకొన్నాయి. అనంతరం మంటలు చెలరేగాయి. న్యూ ఓర్లానో సమీపంలోని పాంచ్ చార్లైన్ సమీపంలో ఘటనా స్థలంలో కార్లు, భారీ వాహనాలు కుప్పలు తిప్పలుగా పడి ఉన్నాయి. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక కారు ఏకంగా వంతెనపై నుంచి నీటిలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన 4 వ్యక్తులు ప్రాచీన శిలాజాలను చైనాకు అక్రమంగా విక్రయించారన్న ఆరోపణపై యుఎస్ కోర్టులో కేసు నమోదైంది. వింటువాడే డొన్నవాడే అనే 2 వ్యక్తులు స్టీవెన్ విల్లింగ్, జోర్డాన్ విల్లింగ్ అనే తండ్రి కొడుకులతో కలిసి ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. 2018 నుంచి ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలిసింది. నిందితులపై 13 కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. వాళ్ళు చైనాకు తరలించిన మొత్తం శిలాజాల విలువ $10 లక్షల పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీళ్ళు డైనోసార్ శిలాజాలను ఎక్కడి నుంచి సేకరించారనే దానిపై స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా రీమేకా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ఆయన అప్కమింగ్ సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ను గుర్తు చేయడానికి, గుర్తుండిపోయే సినిమా తీయడానికి చిత్ర బృందం అంతా కష్టపడుతున్నట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్కు భారత్ ఎంతో కాలంగా బాస్టగా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పించడం నుంచి ఆ దేశంలో స్టేడియం నిర్మాణం వరకు సహకారం అందించింది. ఇప్పుడు ఏకంగా ఆ జట్టు మన మాజీ స్టార్ ప్లేయర్ అజయ్ జడేజాను మెంటర్గా నియమించుకుంది. టోర్నీ ఆరంభానికి కేవలం వారం వ్యవధిలోనే జట్టుతో పాటు చేరిన అజయ్ జడేజా ఆటగాళ్లతో భలేగా కలిసిపోయాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం, ఇక్కడి మైదానాల గురించి తెలిసిన వ్యక్తి మెంటర్ కావడంతో షాహిదీ జట్టు దూసుకెళ్తోంది. షాహిద్, మజీబ్, నూర్ నబీ ఇలా ఎవరికి వారు తమదైన రోజున ప్రత్యర్థిని వణికిస్తున్నారు. ఈసారి బ్యాటింగ్ విభాగంపై అజయ్ జడేజా దృష్టి పెట్టాడని తెలుస్తోంది. అందుకే ఆఫ్ఘాన్కు ఈ భారీ విజయాలు, షాక్లు ఇతర జట్లకు ఎదురవుతున్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.